మన జీవితంలో కూడా మనం కొన్ని పనులు ఆరంభిస్తాం. ఆ పనులు చేస్తూ ఉన్నప్పుడు చాలా కష్టపడుతూ ఉంటాం. ఆ పని సాధిస్తే ఆ పైన ఇంకొక పని ఉంటుంది, ఆ పని జరగవలసి ఉంటుంది. అది జరుగుతుందో లేదో మనకి తెలియదు, కానీ జరగవచ్చేమో అని ముందు కష్టపడుతూ ఉంటాం. దీంట్లో బాగా కష్టపడి మనం మంచి ఫలాన్ని మనం పొందినట్లయితే మనకి ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది. ఏమని? ఇది నేను చక్కగా సాధించాను కాబట్టి భవిష్యత్తులో కూడా ఒకవేళ ఆ పని జరిగేటట్లయితే అక్కడ కూడా విజయం నాదే, నాకేం భయం లేదు అని ఒక నిశ్చయానికి వస్తాం. ఆ నిశ్చయం మనల్ని చాలా ప్రేరేపిస్తుంది. అంటే ఆత్మవిశ్వాసం అనేది కష్టపడి ఒకటి సాధిస్తే దానివల్ల అమితంగా పెరుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి.